Hello aspirants, welcome to the session. So 25 weight problems. మళ్ళీ ఇంకోసారి చేద్దాం రైట్ ఎస్ సో ఈ సెషన్లో 25 ప్లస్ ప్రతి సెషన్లోనూ మాట్లాడినట్టే 25 ప్లస్ అంటే ఇట్ కుడ్ బి 35 ఆర్ 40 ఓకే ఎన్ని క్వశ్చన్స్ అయినా ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ సెషన్లో నాకు తెలిసినంత వరకు 42 క్వశ్చన్స్ దాకా ఉంటాయండి. ఓకే సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ప్రీవియస్ సెషన్స్ ఎవరైతే వాచ్ చేయలేదో ఆ సెషన్స్ని కూడా వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంచుతా. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్నడ్ కామెంట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేసి ఉంచుతా. అలాగే పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే వెరీ గుడ్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ మార్క్డ్ ద ఆర్టికల్ of an article 16 2/3% above the cost price and allowed a discount of 30%. If he sold the article, what is the difference between cost price and selling price? Super. ఏం చెప్తున్నారు? మార్క్డ్ ప్రైస్ ఆఫ్ 16 2/3. 16 2/3 మీన్స్ 1/6 అండ్ అలౌడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30%. మార్కప్ చేశారు, డిస్కౌంట్ ఇచ్చారు. రైట్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్. ప్రాఫిట్ అండ్ లాస్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే మనం కాస్ట్, సెల్లింగ్, మార్క్డ్ ఇలాగే రాసుకుంటాం కదా. వెరీ గుడ్. మార్క్డ్ అప్ బై అంటే 6 పార్ట్స్ అయితే ఇది 7 సూపర్. అండ్ డిస్కౌంట్ ఆఫ్ 30%. 30% అంటే జస్ట్ కీప్ ఇట్ యాజ్ 49 సూపర్. 21 డిస్కౌంట్ 7 3 times. 49 parts 490. 49 parts is 490. Very good. What is the difference between the cost price and selling price? Required difference is 11 parts, right, which is 110. 110 is my final answer. Second option is the correct answer for this question. Very good. Next question. The percentage of P is 2 times more than that of his son. 2 times more than that of his son. Very good. If the difference between their ages is 24 years, then P's age, okay, P's age is 2 times more and P to S is in the ratio 1:2, 1:3. 2 times more అని మాట్లాడుతున్నారు. 2 times more. 2 times అయితే 1:2. 2 times more అంటే రైట్ 1 మీద ఇంకొక దానికి డబుల్ ఎక్స్ట్రా విచ్ ఈజ్ 3. డిఫరెన్స్ ఈజ్ 2 parts. 2 parts 24 years అయితే 2 8 times. What is the P's age after 3 years? P's present age is 3:1. The present age of P is 3 times more than that is his father. P's age, son's age, this is 3 parts. 2 12 times 3 12 times 36 years. P plus 3 మాట్లాడమంటున్నారు. P plus 3 is 39 years. 39 years is the final answer. Third option is the correct answer for this question. Super. Next. A train travels from place Q to place P to Q at a speed and returns. If the total time taken, find the distance between. Very good. So to and fro motion, average speed మాట్లాడదాం. Average speed is 2s1 s2 by s1 plus s2. లేకపోతే డైరెక్ట్ గా డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు s1 s2 by s1 plus s2 ఇంటూ టైం టేకెన్. రైట్. డైరెక్ట్ గా టూ అండ్ ఫ్రో మోషన్ లో వెళ్ళినప్పుడు ఓకే 60 into 75 135. రైట్. కిలోమీటర్స్ లో మాట్లాడమంటున్నారు. అవర్స్ 2 hours అంటే రైట్ 2 hours 120 135 minutes. 135 minutes రైట్. డివైడెడ్ బై గనక 60 వేస్తే అవర్స్ లో కన్వర్ట్ అవుతుంది. కరెక్ట్. మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 60. 135 minutes అని రాసుకున్నాం. డివైడెడ్ బై 60. 135 60 60 getting cancelled. 75 kilometers is the final answer for this question. 75 kilometers. Fourth option is the correct answer for this question. Super. Next.
From a deck of 2 cards are drawn from one another without replacement. What is the first probability is a queen and the second drawn is a jack. Very good. So first card ఏమో క్వీన్ డ్రా చేయాలట, సెకండ్ కార్డ్ ఏమో జాక్ అని మాట్లాడుతున్నారు. రైట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎన్ని క్వీన్స్ ఉంటాయి? 4 క్వీన్స్ 4 జాక్స్ ఉంటాయి టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్లో. టోటల్ 52 కార్డ్స్లో రైట్ 4 క్వీన్స్ 4 జాక్స్ ఉంటాయి. రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ ఫస్ట్ క్వీన్ అంటే 4 అవుట్ ఆఫ్ టోటల్ 52 ఇంటూ 4లో నుంచి ఒకటి పిక్ చేయాలి అవుట్ ఆఫ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డ్స్ 51 మాత్రమే. రైట్. ఈ 4 క్యాన్సిల్ చేస్తే 13 టైమ్స్ 13 5 టైమ్స్ విచ్ ఈజ్ 65 650 ప్లస్ 6 13 663 663. Very good. 4 by 663. First option is the correct answer. Super. Next. A man invested a total sum in 2 different schemes. First scheme simple interest and second scheme compound interest. After 2 years, total interest earned. Very good. So నేను ఇండివిజువల్ గా 100A rupees 100B rupees ఇన్వెస్ట్ చేశాను అనుకుంటున్నాను. దట్ టోటల్ ఈస్ 12,000 rupees. వెరీ గుడ్. ఫస్ట్ స్కీమ్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఆఫ్టర్ 2 years అని మాట్లాడుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ 9% 2 years అంటే 9 2 times 18A. అండ్ దెన్ 10% ఫర్ 2 years. రైట్ 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్. దిస్ టోటల్ ఈజ్ 2370 చెప్తున్నారు. వెరీ గుడ్. 000000 గెటింగ్ క్యాన్సిల్డ్. ఇక్కడ వచ్చేసి 3 క్యాన్సిల్ చేయొచ్చేమో 3 6 టైమ్స్ 3 7 టైమ్స్ 3 79 టైమ్స్. వెరీ గుడ్. 6A ప్లస్ 7B ఇజ్ ఈక్వల్ టు రైట్. నన్ను అడిగింది ఫైండ్ సెకండ్ స్కీమ్ అంటే బి వాల్యూ కావాలి. లెటర్స్ దీన్ని 6తో మల్టిప్లై చేద్దాం. 6A ప్లస్ 6B ఇజ్ ఈక్వల్ టు 12 6 టైమ్స్ 720. ఫస్ట్ ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే బి వాల్యూ విచ్ ఈజ్ 70. సో 100B ఈజ్ 7,000. 7,000 is my final answer. Second option is the correct answer for this question. Second option is the correct answer for this question. Very good. 2 years ago the population which was increased at and the next year by the present population is super. So 10,000 initial population ta into 100 మీద ఎంత ఇంక్రీజ్ అయింది? ఏ పర్సెంటేజ్? 100 ప్లస్ ఏ బై 100. తర్వాత 106 ప్లస్ వచ్చేసి ప్లస్ 6 106 ప్లస్ ఏ డివైడెడ్ బై 100. దిస్ వాల్యూ ఈజ్ 11655. వెరీ గుడ్. 000000 getting cancelled. 100 plus A into 106 plus A. This value should be 11655. Okay. 5 and 5 101 107 unit digit 1 తో అవట్లా. రైట్ 104 110 యూనిట్ డిజిట్ సెట్ అవ్వాలా. వెరీ గుడ్. ఇది వచ్చేసి 5 కనుక ప్లేస్ చేస్తే 105 ఇంటూ 111 105 111. సూపర్. 111 100 టైమ్స్ 111 11 టైమ్స్ 105 10 టైమ్స్ 105 1 టైమ్ వచ్చేసి రైట్ 1050. సో సెట్ అయినట్టుంది. 5 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మళ్ళీ 7 చెక్ చేస్తే 107 ఇంటూ 7 3 టైమ్స్ 21 యూనిట్ డిజిట్ సెట్ అవ్వాలా. 10 సబ్స్టిట్యూట్ చేసిన యూనిట్ డిజిట్ సెట్ అవ్వాలా. రైట్. ఓన్లీ యూనిట్ డిజిట్ 5తో మాత్రమే సెట్ అయింది. దట్ ఈస్ మై ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of the digits of a 2-digit number is and the number is 36 more than the original number. Original number is, let the original number 8448. The digits are decreased. If the digits are reversed, the number is more than that of ఇక్కడ లెస్సర్ అయిపోతుంది. రైట్. రివర్స్ చేసిన తర్వాత ఇది ఒరిజినల్ నెంబర్ రివర్స్డ్ నెంబర్
reversed number must be greater than. Very good. 75, 57. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలా. 57, 75. ఎస్, ఇక్కడ రివర్స్ నంబర్ గ్రేటర్ వాల్యూ కనిపించింది. నెక్స్ట్ 84, 48, 84. వెరీ గుడ్. ఫస్ట్ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతున్నాయి. 39, 93. వెరీ గుడ్. తర్వాత వీటి రెండింటికి 36 డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ 36 వచ్చే ఛాన్సే లేదు. రైట్, ఇది 40, అది 90. 40, 90 అంటే 50 ఇంక్రిమెంట్. రైట్, 54 ఇంక్రిమెంట్. ఇక్కడ నుంచి 36 ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడికి 25 డిఫరెన్స్ అప్రాక్సిమేట్లీ. 28 డిఫరెన్స్ ఉంది. 60, 15, 18 డిఫరెన్స్. దిస్ డిఫరెన్స్ ఈజ్ 18 ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే రైట్ 50 ప్లస్ 34, 30. ఎస్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ నంబర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Train A traveling at SKMPH crosses a pole in 18 seconds. Train B twice the length crosses 1 point in. What is the length of a train B? Very good. Okay. What is the crosses a platform in? Okay, రెండు ఈక్వేషన్ రాసుకోవాల్సి వస్తాయి. Train A length, let it be A, is equal to SKMPH కదా, S into 5/18 into 18. Train A length is 5 S meters. 5 S meters. This is S. This is a 5. Okay. Train B length is 1.5. Okay. B plus train B is crossing a 480 meter platform. Right, 1.5 yes in 40 seconds. 5/18 into 40. Very good. 15 4 times 60 or else right. Okay, 3 6 times 3 5 times. 0 also getting cancelled. Right, this value is 3 times 2 times 25. 2 times 50/3. So B's length is 50 S by 3 minus 480. Very good. So train B length is twice that of train A length. So that 50 S by 30 minus length రెండు కంపేర్ చేస్తున్నా, minus 480. This is twice that of 10 S. Very good. Right, 3. Okay. ఈ 10 S అటువైపు వెళ్తే 50 S minus 30 S. Divided by 3 is equal to 480. 20 S value 480 into 3. 0 0 getting cancelled. 224 times. S is 24. 3 times 72 kmph. Very good. What is the length of a train B? Train B length is this value. B is equal to, right, 50 into 72 divided by 3 minus 480. Done. 324 times 24. 5 times 1200 minus 480. 1200 minus 500, 700, 720 meters. 720 meters is my final answer for this question. Third option is the correct answer. Third option is the correct answer for this question. Very good.
ట్రైన్ బి లెంగ్త్ మాట్లాడమంటున్నారు. ట్రైన్ బి లెంగ్త్ ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of four numbers is, if 4 is added to first number, 4 is subtracted and 4 is multiplied 4 is, then all the resultant numbers are equal. Very good. What is the difference between the highest and the lowest number? Super. Very good, very good. Okay, let the four numbers be A, B, C, D. A plus B plus C plus D. This is equal to 225. Right? Very good. Next, if 4 is added to first number, 4 is added to first number, 4 is subtracted from second number, all are equal. Right? Very good. 4 is subtracted from A plus 4 is equal to third number 3C. A plus 4 is equal to fourth number D by 4. Very good. ఇక్కడ నుంచి B is equal to A plus 8 రాయొచ్చు. ఇక్కడ నుంచి C is equal to A plus 4 by 3 3 రాయొచ్చు. సారీ 4 కదా, 4. ఇక్కడ నుంచి D is equal to A plus 4 into A plus 4 రాయొచ్చు. వెరీ గుడ్. అన్నిటినీ తీసుకొని వెళ్ళి ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. A plus 8 2A plus 8 plus A plus 4 by 4 plus 4A plus 16. This value is 225. Very good. 2A 4A, which is 6A plus A plus 4 by 4. This value is, right, this value is ఎంత 16. 24 సబ్ట్రాక్ట్ చేస్తే 201. 16 plus 8 24, అటువైపు తీసుకొని వెళ్తే 201. 6 4 times 24, 25A plus 4 is equal to 804. 800. A value is, right, 8432. Super. A value is 32. అటువైపు తీసుకొని వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది 800 divided by 25. వెరీ గుడ్. A value 32 అయితే B value 40. C value A plus 4 by 4, which is a 36 by 4, which is a 9. D value 4A plus 4. A plus 4 ante 36. 36 4 times 36 double, which is 144. నేను అడుగుతున్న క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ ద లోయెస్ట్ నెంబర్. రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈజ్ 144 minus 9, which is 10 subtract చేస్తే 134, 135. Fifth option is the correct answer for this question. Fifth option is the correct answer for this question. Super. Very good. Very good. Next question. The difference between the compound interest and simple interest on rupees at 2 years is, difference 2 years మాట్లాడుతున్నారు, 20% per annum మాట్లాడారు. వెరీ గుడ్. నాకు డైరెక్ట్గా డిఫరెన్స్కి ఫార్ములా ఉంది, ప్రిన్సిపల్ ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి నేను ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయగలను. 196 is the difference. ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 అంటే 20 by 100 అంటే 1/5 into 1/5. So that principal is 19600 divided by 4. 25 by 4. 25ని 4తో మల్టిప్లై చేసి 100 by 4గా రాసా 25ని. వెరీ గుడ్. 4 3 times 4 4 times 16 4900. Principal is 4900. Invested in scheme X offers what will be the interest after 3 years. Very good. Now second scheme X గురించి మాట్లాడదాం. Principal is
4,900 minus 1,500, which is 3,400. Simple interest percentage rate percentage is 12 percentage. Time period is what will be the interest for 3 years. 3 years. Simple interest percentage is 12 3 times 36%. Very good. Required percentage, required number is simple interest. What will be the interest? Simple interest is equal to 36 into 34. 35 square minus 1. 35 square minus 1, which is 25, 3, 4 times 1225 minus 1. 1225 minus 1, which is 1224. 1224. Second option is my correct answer for this question. Right? Very good. వెరీ గుడ్. డిఫరెన్స్కి నాకు డైరెక్ట్గా ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసా, ప్రిన్సిపల్ వచ్చింది, ప్రిన్సిపల్ని మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్లోకి తీసుకొని వెళ్ళా. వెరీ గుడ్. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ క్యాండిడేట్ హూ సెక్యూర్స్ 36% ఆఫ్ మార్క్స్ ఫెయిల్స్ బై 78. 36% వచ్చింది, ఇంకొక 78 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు. ఏ క్యాండిడేట్ హూ సెక్యూర్స్ 60 ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ అండ్ 91 మోర్ దాన్ పాసింగ్ మార్క్. వెరీ గుడ్. ఈ పాసింగ్ మార్క్ కావాలి అంటే 36%కి 78 యాడ్ చేసినా పాసింగ్ మార్క్ వస్తుంది. 36%కి 78 మార్క్స్ యాడ్ చేసిన పాసింగ్ మార్క్ వస్తుంది. ఆర్ఎల్స్ 62%లో నుంచి 91 ఎగ్జాక్ట్లీ పాసింగ్ మార్క్ వస్తుంది. రైట్? సో డిఫరెన్స్ ఈస్ 36 and 62. 40, 22, 26% value is 91 plus 78, 70, 90, 160, 169. Correct? Very good. Anil secured 54% of the maximum marks. What is Anil? 54% kavalta. Very good. Very good. So, ikkada 13, 2 times 13, 13 times 2, 27 times. Correct? 27, 13 times 10 times వచ్చేసి 270, 3 times వచ్చేసి 81, which is 351. 351, first option is the correct answer for this question. 315 marks is getting by Anil. Super. Very good. Next question. Each year Megha invests, which is 25% of her annual income in VPF. 25% of the annual income is given as she spent 40% of her monthly income in various expenditures and remaining sum in bank account, and at the end of the year how much money has Medha in her bank account. Very good. Invests in VPF. Super. So yearly income ento first find out చేద్దాం. Yearly income is దీన్ని 18 4 times చేస్తే సరిపోతుంది. 18 4 times 72. 7,20,000 is the yearly income. Very good. So monthly income is right, which is divided by 12. 12 6 times 70 to 60,000. Very good. She spends 40% of her monthly income in various expenditures and a remaining bank account. Monthly bank account లో ఎంత వేస్తున్నారు? Right? Okay, 40% వచ్చేసి right in various expenditures, అంటే రిమైనింగ్ 60% కాదు, కంప్లీట్గా వేయాల్సింది. ఈచ్ ఇయర్ మేఘా, విచ్ ఈస్ 25 VPFలో, రైట్, మంత్లీ VPF
వెయిట్ మంత్ మొత్తానికి ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ 60,000 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్వెస్ట్మెంట్ని తీసి పక్కన పెట్టేద్దామా? అలా చేయొచ్చా? ఆర్ఎల్స్ ఎలా చేసినా పర్సంటేజెస్లో అయితే డిఫరెన్స్ అయితే రాదు కాబట్టి మంత్లీ విపిఎఫ్లో ఎంత ఉన్నారో చూద్దాం. డివైడెడ్ బై 12 వేస్తే 12 1 time 15,000 rupees. So remaining monthly income 40% of her monthly income పోయిన తర్వాత 60% of her monthly income, 60% of 60,000. This value is 6 times 36,000. 36,000లో 15,000 ఆల్రెడీ విపిఎఫ్లో వేసేస్తుంది. అంటే బ్యాంక్లో మంత్లీ రైట్ 36,000 minus 15,000. Very good. This is 21,000. So at the end of the year bank is 12 into 21,000. Okay, 21 12 times 10 times 12 1 time 12, 12 2 times 24, 25, 252,000. 252,000. Fifth option is the correct answer for this question. Super. Done. Next question. The interest earned by A from investing a certain amount at simple interest for 3 years at 15% per annum is 800 more than interest earned by A for investing a certain amount compound interest 1 year 20%. Very good. ఏం చెప్తున్నారు? Interest earned by A is 800 more than simple interest 3 years invest చేస్తే నాకు టోటల్ 45% వస్తుంది. రైట్. 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% అంటే 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీని డిఫరెన్స్ వచ్చేసి 25%. ఆ 25% వాల్యూ 800 అని మాట్లాడుతున్నారు. So that the principal is 1/4 value for 8 times 3,200. Right? Very good. Find the amount invested by A in simple interest. Given that the amount invested in compound interest is 1,000 more than ఇలా డిఫరెన్స్ 825% కాదు. ఓకే, 1,000 more than, రైట్. 45% 20%. ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 100 rupees అయితే ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దాన్ 100 మీద 1,000 ఎక్స్ట్రా. రైట్. ఇక్కడ వచ్చేసి నాకు 45 rupees వస్తాయి. ఇక్కడ నుంచి 20 plus 200 వస్తాయి. minus 20 minus 200. This value is 800. Simple interest minus compound interest is 800 అని మాట్లాడుతున్నారు. రైట్. ఈజ్ మోర్ దాన్ అని చెప్తే సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేశాం. రైట్. 25A ఈజ్ 1,000. నన్ను అడుగుతున్న క్వశ్చన్, find the amount invested in scheme A, right, which is 100A. Exactly 4 times 4,000 is my final answer for this question. 4,000 is the correct answer for this question. Super. Next. Average weight of 25 students in a class is 18 kgs and average weight of boys is 10 kgs more than average weight of girls. And the ratio of boys and girls is, right,
Average weight of 25 students in a class is very good. And the average weight of and the ratio of boys to girls is a 3:2 ratio. Okay. Boys ఎంతమంది ఉన్నారు? 5 times, right? So 5 times 15 boys. Girls వచ్చేసి 2 5 times 10 girls. Class average total 25 students average 18 kgs. Very good. అంటే నా టోటల్ వచ్చేసి 25 into 18. This is equal to boys is 10 kgs more than girls. Girls average A అనుకుంటే boys average A plus 8 10. Very good. 25 A 25 into 18 is equal to 25 A plus 15 10 times 150. Right, 25 cancel చేస్తే 25 6 times. A plus 6 is equal to 18. A value 18 6 times 108. Wait, something is wrong here. Find the weight of girls. Something is wrong here. 28 25 students class average 25 students. Okay, and the average weight of boys is 10 kgs more than average weight of girls. Average weight of girls, let it be A. 10A plus 15A plus 150. Right, so total 25A into 25 to 25 25 6 times. Oh 18 6 times ఎందుకు వస్తుంది? 18 minus 6 12 వస్తుంది. సారీ. రైట్, ఇక్కడ నుంచి నాకు రాసిన ఈక్వేషన్ 18 is equal to A plus 6. రైట్, A value 12. Find the total weight of girls. Weight of girls is 10 into average weight 12 120 kgs. 120 kgs. Right. Third option is the correct answer for this question. Third option is the correct answer for this question. Super. Next. Vessel A contains the mixture of oil and water in the ratio 3:5, and vessel B contains 150 liters of mixture of oil and water 3:2 ratio. Then the ratio of oil to water becomes, find the initial quantity of vessel A. Super. Okay, let us concentrate only on oil. Okay, oil or water మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. 5 by total 8 వెజల్ A లో నుంచి. వెజల్ A లో వాటర్ టోటల్ అవుట్ ఆఫ్ టోటల్ 8 parts. అలాగే ఇక్కడ వాటర్ వచ్చేసి 2 out of total 5 parts. Overall mixture 5 out of 11 parts. Now the ratio is 8 5 11 55 5 times 20 275. 16 11 times 176. Overall 45 times 200. Very good. Now the ratio is 200 176. Difference is 2475. 3 cancel చేస్తే 3 8 times 3 25 times. 25 is given as 150 liters. Second value
So that first initial quantity 8 parts, 25 6 times 6 8 times 48 liters. 48 liters, fifth option is the correct answer for this question. ఇటు 6 times చేసాం, ఇటు కూడా 6 times చేయాలి. సింపుల్ ఎలిగేషన్ రూల్తో మాట్లాడొచ్చు. ఓకే రైట్. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 511 times 55, 55 తీసుకుని వచ్చి 5తో మల్టిప్లై చేస్తే 275. అలాగే 8 11 తీసుకొని దాన్ని వెళ్ళి 2తో మల్టిప్లై చేయాలి. 8 into 2 into 11, మిడ్ వాల్యూ 8 into 5 into 5. సూపర్ సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A box contain 20 balls marked 1 to 20. If two balls are random, what is the probability that marked is a prime number? 1 to 20 లోపు నాకున్న ప్రైమ్ నంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19. Very good. Required probability. 2 balls are drawn at random. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 C2 out of total 20 C2. Super. 8 into 9 divided by 20 into 19. 4 2 times, 4 5 times. 9 2 times 18. 19 5 times 95. What is the probability that marked is a prime number? Total 8. A box contains 20 balls. Very good. 1 to 20. 2 balls are drawn at random. What is the probability that marked with the prime number? Done. So answer is 18 by 95. None of this is the correct answer. Super. Next. ABC started a business with initial investment. 25% of the total profit is given to charity and another 25% of the total profit is given to C as a reward for managing. Very good. అంటే టోటల్లో 50% ఎగిరిపోయింది, ఓన్లీ 50% మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. రైట్. C's profit is find the amount given to charity. సూపర్. ఏబిసి ముగ్గురికి బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు రేషియో మాట్లాడుకుందాం. 00 00 00. జీరోనే ఉందా? వెరీ గుడ్. 0 మాత్రమే ఉంది. 5 క్యాన్సిల్ చేస్తే 5 21 టైమ్స్. 5 క్యాన్సిల్ చేస్తే 28 టైమ్స్. 5 క్యాన్సిల్ చేస్తే 5 3 టైమ్స్ 15 42. 5 8 టైమ్స్ 40. మళ్ళీ 5 క్యాన్సిల్ చేయొచ్చేమో. రైట్. 5 4 టైమ్స్. 5 times 25. 5 7 times 35. 3 క్యాన్సిల్ చేయొచ్చా? 6 + 5 11. ఓకే. ఇంకేమన్నా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? 42 56 75 12 11. 56 అంటే నెంబర్ 7 8 టైమ్స్. 7 క్యాన్సిలేషన్ ఉందా? 8 క్యాన్సిలేషన్. 4 7 8 times 56. రైట్. 14 టేబుల్ కూడా లేదనుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ ద రేషియో ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 90 160 160 171 పార్ట్స్. వెయిట్, క్యాన్సిలేషన్ ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటాం. ఒక్క నిమిషం. 50% is 25% is given to charity. Only 50% I need to distribute. Very good. So total 100% is 272. 50% is 171 parts. Total 100% is 342 parts.
రైట్. తనకు వచ్చింది 25% అంటే మళ్ళీ దానిలో హాఫ్ కూడా తీసుకోవాలిగా. ఓకే, వెయిట్, క్యాలిక్యులేషన్ ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టున్నాం, ఒక్క నిమిషం మళ్ళీ చేద్దాం. వెయిట్. ఏ 1050, బి 1400, సి 1925. 25 క్యాన్సిల్ చేస్తే రైట్ 25 42 times, 4 times 100, 50 remaining 2 times. 25 5 times 125, 150 అంటే 6 times, 56 times. కరెక్ట్. ఎస్. అలాగే 25 7 times 175, 192, 175. Difference is 17, 77 times. Right. Total is 42, 56, 77. ఇంకేమన్నా క్యాన్సిలేషన్ ఉందా? 7 క్యాన్సిల్ అవుతుందేమో కదా. 7 6 times 42, 7 6 times, 7 8 times 56, 7 11 times. Very good. Now the total profit is 25 parts, 1925 parts. Okay. Find the amount of given to, write the 50% value 25 parts అయితే 25% వాల్యూ నేను డిస్ట్రిబ్యూట్ చేసింది జస్ట్ ఈ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ నాకు ఓన్లీ 50% మాత్రమే, 12.5 parts. ఓకే, నాకు వచ్చిన టోటల్ సికి వచ్చిన టోటల్ వాల్యూ వచ్చేసి రైట్ సి టోటల్ ఇక్కడ నుంచి 11 parts ప్లస్ 12.5 parts. దిస్ ఈజ్ 23.5 parts సికి వస్తాయి. అలా అయితే 12.5 parts మాట్లాడాలి. 25%. 23.5 parts ఈజ్ గివెన్ యాజ్ 8930. నన్ను 12.5%, 12.5 parts మాట్లాడమంటున్నారు. అర్థమైందా? చారిటీకి ఏమో 25% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఏమో చారిటీకి ఇచ్చేశారు, ఇంకో 25% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్లో నుంచే సికి ఇచ్చేశారు. అంటే నేను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకునేది 50%. ఆ 50% టోటల్ వచ్చింది అంటే 25%. ఇది సికి ఆర్ చారిటీకి. సికి అడిషనల్గా వచ్చిన అమౌంట్ కానీ చారిటీకి అడిషనల్గా వచ్చిన అమౌంట్ కానీ ఇది టోటల్ ప్రాఫిట్. సి నాకు టోటల్ ద ప్రాఫిట్ ఆఫ్ సి ఈజ్ 11 parts మాట్లాడుతున్నారా లేకపోతే టోటల్ 23.5 parts మాట్లాడినట్టు. ఇఫ్ ఆఫ్టర్ 1 year the profit, the share of, find the amount given to charity. Super. ఓకే, సో దిస్ ఈస్ ద సీస్ షేర్. అంటే ఇక్కడ నుంచి వచ్చిన పార్ట్స్లో నుంచి వచ్చింది, అంటే షేర్లో నుంచి వచ్చింది, అలాగే మెయింటైన్ చేసినందుకు వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. 235, 125, 5 మాత్రమే క్యాన్సిల్ అవుతున్నట్టుంది. 5 4 times 20, 7 times, 5 25 times. రైట్. సో 25 మల్టిపుల్ అయి ఉండాలి. 70, 60, 60, 50, 50 ఉంది కాబట్టి ఇది ఒకటే 25 మల్టిపుల్, ఇదే నా ఆన్సర్ అవ్వాలి. రైట్. 47, 1 time 47, రిమైనింగ్ వాల్యూ 42, 423. రైట్. 470 మైనస్ అంటే ఎగ్జాక్ట్లీ 9 times. 25 19 times 20 times వచ్చేసి 5000. ఎస్, 4750. 4750 is the final answer for this question. Super. Very good. Next question. The speed of boat upstream is, and the speed of stream is, m minus s is given as 16, s is given as 4, so that m is 20. Very good. How much time
40 kilometers upstream, 40 by 16, 16 2 times 32, 16 2 times 8 by 16 ante 0.5, 2.5 hours, 2 hours 30 minutes. If the time taken to travel x kilometers downstream was, find the value of x is equal to, distance is equal to speed into time taken, 24 into 1 by 4. 1 by 4 means 5 by 4. 4 6 times 24, 6 5 times 30. 30 kilometers is my final answer for this question. Fifth option. What is the speed of boat in still water? M value మాట్లాడమంటున్నారు, ఆల్రెడీ ఎప్పుడో మాట్లాడేసాం. సూపర్. నెక్స్ట్. Cost price of an article is 400 rupees. The article is marked up 60% and the discount offered was 50. What was the selling price? Cost price is 400 rupees. Market price is 60%, above 50% is 200. 10% is 40, 240 above, right? 240 above, which means 640 rupees. And selling price discount ఇచ్చారట 640లో 50 rupees discount ఇస్తే remaining 590 rupees. 590 rupees. Fifth option is the correct answer for this question. Super. Next. A and B invested in a business. After 4 months from the start of business, A invested 500 more. Out of the total profit earned, very good. 000000 అన్నిట్లో తీసేద్దాం, 5 కూడా తీసేద్దాం. 1 9 12. Very good. A and B. A invested 9 parts for total 12 months. B invested 12 parts for 4 months. After A invested 500 more, total 12 months, e person 4 plus 10 into 8. Very good. 4 cancel cheste 4 2 times, 4 3 times. Very good. 29 is to 12 3 times 36. What is the respective ratio? 29 36, or third option is the correct answer for this question. Super. Next. In a class, respective ratio between the number of boys and girls is 1:3. Had the number of girls been 20% more than the actual, the girls would have been, right. Okay, actual number kante 20%, actual number kante, right. Actual number to new number. This is in the ratio 5:6. 6 9 times 5 9 times 45 is the actual girls. Actual girls are 45. Boys to girls, how many boys? Required boys are total 3 parts వచ్చేసి 45 అయితే 1 part కావాలి 15. Third option is the correct answer for this question. Super. Next. 10% traveling, 20%. Out of the remaining he spends and the rest he saves. Very good. 10%, 20% అయిపోతే remaining 70%. 70% of 45,000 minus దానిలో నుంచి 12,000 ఇంకో దానికి స్పెండ్ చేసేసాడు అండ్ రిమైనింగ్ సేవింగ్స్ ఆర్, రైట్. దిస్ ఇస్ ద వాల్యూ. 45 7 times 7 5 times 35, 7 4 times 28, 31. 00 పోతే ఇంకో 00 ఉంది, minus 12,000. Very good. 30 minus 12, which is 18 19 19 5. 19500. 19500. Fourth option is the correct answer for this question. Super. Very good. Next. Percentage of A is 2 times the percentage of B. A to that of B is in the ratio 2:1. 4 years hence A will be 20 years. Ante present age is 16 years. Present age is 8 years.
C is 1 year elder than present age of C is 9 years. 1 year elder, 8 plus 1. Very good. Next. A invested rupees 4 years in scheme offering simple interest at 5% per annum. The interest received from scheme was again reinvested in the same scheme for same time period. What was the interest after reinvesting? Very good. 5 4 times 20% is the value. 1400. Oh, sorry. 144.0. 20% ante 144.0. Second time principal is 7200 plus 144.0. దానిలో 20% రైట్. 10% 720 double 1440. 8640 is the principal second time. మళ్ళీ సేమ్ స్కీమ్ లో రీఇన్వెస్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? రిక్వైర్డ్ ఇంట్రెస్ట్ ఈస్ the interest received from scheme is okay second principal 1440. ఇందులో 20% of 1440. A simple question number 288. Fifth option is the correct answer for this question. Super. Next. 40 liters of mixture of milk and water quantity of water is 10 liters of mixture is withdrawn from and 1 liter milk is added. What will be the quantity of milk in the resultant mixture? Quantity of water is 20%, milk to water 32 and 8. 10 liters is drawn అంటే ఇక్కడ నుంచి 2 సబ్స్ట్రాక్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి 8 సబ్స్ట్రాక్ట్ అవుతాయి. Now 24 and 6. Very good. 1 liter milk is added. 24 and 7. Milk in the resultant mixture. Very good. Next. A, B, C are 3 positive integers such that B is 25% more than A. A to B is in the ratio 25% more, right? 4 is to 5. B is 25. C is 21 more than C is 4A kante 21 extra. This is 4A. A value 4A, B value 5A. If the sum of B and C is 9A plus 21 is 75. A value, right, 21 subtract చేస్తే 54. 54 అంటే 9. 6 times 54. A is 6. What is the value of A? A is 4A. 24 is my final answer. Super. Next. 25% of X is equal to 60% of Y. 1/4 of X is equal to 3/5 of 3/5 times that of 60% అంటే 3/5 కదా, right? Y. Okay, X is to Y is in the ratio 12 is to 5. అలాగే 50% of Z. X is to Y is to Z. 12 is to 5 is to 6. 50% of X is equal to half of X is equal to Z. Z is half that of X. X plus Y plus Z, which is right 11 add చేస్తే దీనికి 10 add చేస్తే 22 23 parts 460 అయితే నన్ను అడుగుతున్న క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ X and Y? 7 parts. 23 2 times 7 2 times. Very good. Fifth option is the correct answer for this question. Super. Next. The side of an equilateral triangle is 5 centimeters more than side of the square. Very good. And the ratio of perimeter of square to equilateral triangle. Find the area of the square. Equilateral triangle √3/4 a square. Correct. Sorry. Equilateral triangle
perimeter kada, square of the ratio of perimeter to square to equilateral triangle. Equilateral triangle perimeter is 3a, 3p. Perimeter of a square is 4a. The side of the equilateral triangle is 5 more than, very good. A వచ్చేసి a plus 5, ఇది వచ్చేసి స్క్వేర్, ఇది వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, వెరీ గుడ్. రేషియో ఆఫ్ పెరిమీటర్ మాట్లాడుతున్నారు, 4a to that of 3a plus 15. This value is 1:1. Okay, a is equal to 15. Super. Find the area of the square. Required area is a square, which is 225. First option is the correct answer for this question. Simple question. Next. In a library, the total number of chemistry books is 40% more than Sanskrit books. Chemistry to Sanskrit is in the ratio 5:7. Chemistry is 40% more. Chemistry is 40% more than Sanskrit. If the total number of Sanskrit books is increased and the total number is decreased by 20%, then find the ratio of chemistry to Sanskrit. Now new ratio is chemistry is decreasing by 20%, ante 80% of 7 తీసుకోవాలి. Increased by 15%, ante 115% of 5a తీసుకోవాలి. Right? Very good. So now 5 గనక cancel చేస్తే 5 16 times. 16 7 times 112 is to 115. 112 115. First option is the correct answer for this question. Very good. Next question. The ratio of employees in company A and company B. The ratio of male employees in both A and B together to female employees in both A and B together. Find the ratio of male to female employees in company A. Okay. Very good. The ratio of company A to that of B, this is 8:11. Male employees of A to B, the ratio of male employees in A and B together, male employees of A and B together to that of female employees in A and B together is 6:7 ratio. Very good. This is a total employees, right? So 8 11 19 6 7 13. ఈ రేషియోని 13తో మల్టిప్లై చేయండి, ఈ రేషియోని 19తో మల్టిప్లై చేయండి, సో దట్ టోటల్ ఎంప్లాయీస్ వుడ్ బి ఈక్వల్. 13 8 times. Okay, 13 8 times. 13 11 times. 16 9 19 6 times. 144. 19 6 9 times 54 114. Right, 133. 7 9 times 63 133. Total. ఏలో మేల్ అండ్ ఫీమేల్ కలిపి 104. బిలో మేల్ అండ్ ఫీమేల్ కలిపి 143. మేల్ ఏ అండ్ బిలో కలిపి 114. ఫీమేల్ ఏ అండ్ బిలో కలిపి 133.
రేషియో డిస్ట్రిబ్యూట్ అవ్వగలుగుతుందా అక్కడ? ఏ కంప్లీట్ మేల్ అండ్ ఫీమేల్ టోటల్ అయితే ఈక్వల్ చేసాం కానీ డిస్ట్రిబ్యూట్ అయితే అవట్లా. ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. వెరీ గుడ్. ఏలో మేల్ ఎంతమంది ఉన్నారు, బిలో మేల్ ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఈ 144ని ఎలాగైనా స్ప్లిట్ చేయొచ్చు నేను. సూపర్. నెక్స్ట్, height of the cylinder is a 60% more than its radius. Radius to height is in the ratio 5:8. The volume of the cylinder is the volume of the cylinder formula, which is pi r square h 22/7 r square 25 into 8a. This value is given as 26950. Super. 25 8 times 200, correct? 25 8 times 200. Oka 0 getting cancelled. 11 2 times cancel cheste 11 2 times 22 49. 11 4 times 44. 11 5 times 55. Very good. 5 cancel cheste 5 4 times 20. 5 4 times 9 times. Very good. 2 4 times 8. A cube is equal to 7 cube by 2 cube. 7 cube by 2 cube. So that A is equal to 3.5. Find the curved surface area. Curved surface area of a cylinder. Right. Okay. Curved surface area is 2 pi RH. Radius is 5 into 3.5. 5 into 7/2. 8 into 7/2. 7 getting cancelled. 2 2 4 4 2 times. 5 2 times 10. ఇది దీని పక్కన పెట్టేయచ్చు. 2 2 times 4 4 7 times 28. 28 11 times. 28 11 times 308. 3080. First option is the correct answer for this question. Right. ఇప్పుడు మీరు 11 మల్టిపుల్ చెక్ చేసుకున్నా 11 మల్టిపుల్ ఒకటే ఉన్నట్టుంది. 3 and 8. 11 0. Difference is 11. 7 8. Difference is 1. 11 2. Difference is 9. 4 3. Difference is 1. 9 7. Difference is 2. ఎక్కడా 11 మల్టిపుల్ లేదు. ఓకే, 11 మల్టిపుల్ చెక్ చేసినా సరిపోతుంది. సూపర్. నెక్స్ట్, the respective ratio between number of days taken by P, T and S alone to work. Times ratio of P, T, S మాట్లాడుతున్నారు. Time taken ratio of P, T, S is in the ratio 2:3:1. So that efficiency ratio of P, T, S would be, right, 3 1 time 3, 2 1 time 2, 6. The difference between number of days taken by S alone, the difference between the number of days taken by S alone to that of T is S and T, 2 parts value. Here 2 parts 20 days. So that 1 part 2 parts 20 days ante efficiency into time taken, total work is 2 parts 20 days kada. 20 into 3, 60 units is the total work. 60 units is the total work. Number of days taken by Q alone and R alone to complete is 5 more and 5 less than, right, Q alone is
5 more than P. P 20 అంటే 25, R వచ్చేసి 15 days. Very good. Find the number of days taken by efficiency of Q మాట్లాడితే right 160 by 25 which is 13 by 5. అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్ మాట్లాడితే 60 by 15 which is 4. Find the number of days taken by Q and S to complete the work if they are working starting with Q. First day Q చేస్తున్నారట అంటే 2.6 units. ఫస్ట్ డే 2.6 యూనిట్స్ జరుగుతాయి, నెక్స్ట్ డే 4 యూనిట్స్ జరుగుతాయి. ఇలా జరగడానికి రైట్ 6.6 యూనిట్స్ జరగడానికి 2 days టైం పడుతుంది. రైట్ 10 times కాదు 9 times 6.6 9 times చేస్తే 59.4 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగడానికి 9 days టైం పడుతుంది. 18 days. రైట్ 6.6ని 9 times చేస్తున్నాను. 6.6 into 9 which is 59.4 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? 9 times 18 days. 18 plus ఇంకా 0.6 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ 0.6 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగాలి విత్ ఎఫిషియన్సీ 2.6. 6 by 26 18 plus something చాలా తక్కువే ఉన్నట్టుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యూ అండ్ ఎస్. ఆర్ ఎందుకు తీసుకున్నాం మనం? క్యూ అండ్ ఎస్ తీసుకోవాలైతే ఎస్ 6 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ కదా, సారీ క్యూ అండ్ ఆర్ తీసేసుకొని ముందరికి వెళ్ళాం. ఆర్ కాదు కదా నేను తీసుకోవాల్సింది, ఎస్ కదా, సారీ. సో ఫస్ట్ డే ఏమో 2.6 యూనిట్స్ జరుగుతుంది, సెకండ్ డే 6 యూనిట్స్, ఇలాగా 2 days టైం పడుతుంది. రైట్ 8.6 60 కంటే తక్కువ మల్టిపుల్ 8 7 times 56. 6 7 times 42. 56 60.4కి వెళ్ళిపోతుంది. రైట్ 60.2. ఓకే 86 7 times కాదు, 86 6 times. 6 times 36. 6 8 times 48. 51.6 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగడానికి. రైట్ 8.6 into 6 days which is 51.6 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగడానికి నాకు పట్టే టైం 2 into 6 12 days. రైట్ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? ఇంకా 8.4 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. రైట్ 13th డే వచ్చేటప్పటికల్లా 12 13 14th డే కూడా వెళ్ళిపోతుంది, కానీ 14th డే వరకు వెళ్ళట్లా మనకి. వెయిట్ ఓకే ఒకసారి మొత్తం అంతా రబ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఆగండి. వెయిట్ the respective ratio between number of days taken by P alone, T alone, S alone. Right, the times ratio of P, T, S. This is 2:3:1. So efficiency ratio of P, T, S would be 3:2:6. దీనికి ఇన్వర్స్ రేషియో రాశారు. తర్వాత the difference between the number of days taken by S to that of T, 2 parts. Right,
parts 20 days. అంటే time taken by P. P alone can do a piece of work in 20 days. Q alone can do the same piece of work in PQRST. P alone can do the piece of work in 20 days. Q alone can do the same piece of work in Q alone 5 more days to complete the work than P, 25 days. R takes 5 days less, PQR. S and T. S is 30 days. T is 1 part at 10 days. Very good. So 25, 30. LCM 300. Total work 300 units. Okay. So now efficiency మాట్లాడితే P efficiency 20 కదా, 15 units. Q efficiency, right, 25 అంటే 12 units of efficiency. R 20 units of efficiency. S 10 units of efficiency. T 30 units of efficiency. Find the Q and S. Total 22. 1 day ki 22 units. 22 units fill అవడానికి 22 units of work జరగడానికి నాకు 2 days టైం పడుతుంది. రైట్. నాకు టోటల్ 300 యూనిట్స్ జరగాలి. 22 10 times, 22 11 times, 12 times, 14 times మాట్లాడితే 22 14 times 28 308 days వచ్చేస్తుంది. ఓకే. Q and S efficiency is 22 units. Right? 2 days ki 22 units జరుగుతుంది. ఓకే. 22 into 13, 2 into 13, 26 అయిపోతుంది. వెయిట్ అంత పెద్ద వాల్యూస్ లేవు కదా ఇక్కడ. వెయిట్ S 1 part, T 3 parts. S 1 part అంటే ఇక్కడ 10 units, ఇది 20. 30 days. Sorry. Yes, T is taking more time, right? PTS. సో ఎఫిషియన్సీస్ కూడా ఇక్కడ రివర్స్ అవుతాయి. 30 and 10. వెరీ గుడ్. ఇప్పుడు నాకు 42 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగడానికి 2 days టైం పడుతుంది. 42 7 times చేస్తే 7 2 times 14, 7 4 times 28, 294 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగడానికి 2 into 7 14 days టైం పడుతుంది. ఇంకా నాకు రిమైనింగ్ 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగాలి. 14 ప్లస్ 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరగాలి విత్ ఎఫిషియన్సీ. ఈసారి క్యూ వర్క్ చేస్తున్నాడు 12 యూనిట్స్ అంటే 14.5 days టైం పడుతుంది. 14.5 days. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. P and S working together, and after few days P left the work and the remaining work is done alone by 4 days. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ S 4 days వర్క్ ఎంతో చూద్దాం. S 4 days వర్క్ 4 into 30 which is 120 units. ఇప్పుడు P and S కలిసి ఎన్ని యూనిట్స్ చేశారు? P and S కలిసి చేసింది 300 minus 120 which is 180 units చేశారు. ఇప్పుడు రిక్వైర్డ్ టైం టేకెన్ is equal to 180 upon P and S together efficiency P 45 డబల్ అంటే 4 days. P and S కలిసి
4 days చేసిన తర్వాత P లెఫ్ట్ అయిపోయాడు. వెరీ గుడ్. రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ R to that of T, R 20, 10, 2:1. First option is the correct answer for this question. Super. Very good. Next. The selling price of a shoe is 20% more than its cost price, and the ratio of cost price to the market price of the shoe is 10:13. Very good. Selling price is 20% more than cost price. Cost price to selling price is in the ratio 5:6 ratio. And the ratio of cost price to market price is 10:13. ఇది 10 అయితే ఇది 12 అవ్వాలి. So market price 13. If the profit earned is 150 more than discount, so one part value, discount one part, profit 20 part, 2 parts, difference one part 150. అలా అయితే find the selling price 12 parts, 12 into 15, 180, 1800. Third option is the correct answer for this question. Super. Next. A boat covers 33 kilometers in still water in 30 minutes. Okay, 30 minutes, half an hour అంటే m వాల్యూ వచ్చేసి రైట్ 33 kilometers, 30 అంటే 66 kmph. Downstream 15 kilometers, 10 minutes అంటే m plus s. 15 6 times 90 kmph. So s is 24 kmph. Done. If the speed of a stream is decreased by 20%, speed, now decreased speed is 1/4 తీసేస్తే 18 kmph. Very good. The ratio between new speed of the boat in downstream to upstream, required ratio is downstream to that of upstream 66 minus 8, 66 plus 18 to that of 66 minus 18. అన్నిట్లో 11 plus 3, which is 11 plus 3 అంటే 14, 11 minus 3 అంటే 8. 7:4 ratio. 7:4 ratio. Second option is the correct answer for this question. మిగిలినవన్నీ అసలు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఎక్కువ వాల్యూ ఉంటుందా? ఒకటే ఆప్షన్, అసలు ఏం సాల్వ్ చేయకుండా కూడా ఆన్సర్ వచ్చేసి. వెరీ గుడ్. మంచి క్వశ్చన్. సూపర్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. Raju invested rupees 1500 in simple interest at R% rate of interest per annum for 5 years, and Pandit invested 1500 compound interest 20%. The interest received by Raju and Pandit is equal. Find the value of, right, 20% 2 years ante 44%. Compound interest is 44 into 15. 44 10 times 440 plus 220, 660. Simple interest is 660. Principal is 1500. Rate of interest I need to find out for 5 years. Right. 15 4 times 44. 44 divided by 5. Rate of interest is 8 times 40, 8.8%. Rate of interest is 8.8% is the final answer for this question. Super. Next. The age of Ashok 8 years ago is 50% of present age of Balu. Age of Ashok 8 years ago, 50% of present age of Balu. Very good. And the ratio of percentage of Ashok to that of Balu is 7:9. Chandu. 7:9. Balu is 4 years elder than 9A kante 4 years extra. Chandu. Very good.
7a minus 8, this is equal to half into 9a plus 4. 14 minus 9, which is 5a, is 16 plus 4, 20. A value 5, 4 times 20. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేశాను, రైట్? ఏ ప్లేస్ లో 7a సబ్స్టిట్యూట్ చేసా, బి ప్లేస్ లో 9a plus 4 సబ్స్టిట్యూట్ చేసా. సబ్స్టిట్యూట్ చేసే ఆన్సర్ మాట్లాడా. ఫైండ్ ద పర్సంటేజెస్ ఆఫ్ ఏ వాల్యూ ఇచ్చేసారు, రైట్? సో దట్ ఏ ఈజ్ 7, 4 times 28. బి ఈజ్ మాట్లాడదాం 4 years ఎక్కువ. సి ఈజ్ 9, 4 times 36, 40. Required sum is 76 plus 30. 70 plus 30, which is 100. 100 మీద 4 extra, 104. 104 is the final answer for this question. Very good. Next question. The average weight of 44 students, if a male teacher is included, the average increased by. If a female teacher included, the average weight increased by. Find the ratio of. ఓకే, మేల్ టీచర్ గురించి మాట్లాడదాం. 44 స్టూడెంట్స్, 30 kgs. టోటల్ ఇప్పుడు 45 మెంబర్స్ ఉన్నారు, 32 kgs అయింది. వెరీ గుడ్. అంటే మేల్ టీచర్ 32 ప్లస్ 2 into 44 మెంబర్స్కి 2 సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? 44 2 times 88. 88 into 30, 88 plus 32, 90, 120. సూపర్. ఫీమేల్ 44 స్టూడెంట్స్, 30 kgs. 45 మెంబర్స్ అయితే 31 kg అయింది, రైట్? ఫీమేల్ స్టూడెంట్ ఈజ్ 31 plus 1 into 44, which is 75. Required ratio male to female 120 to that of 75, which is right. 3 cancel చేస్తే 3, 4, 40 times. అలాగే 15 cancel చేస్తే 15 8 times, 15 5 times. Very good. 8:5 is the final answer for this question. Super. Next. A car starts from Guntur to reach Ongole and comes back Ongole to reach. If the car takes whole journey, find the distance between. Already equation first లో కూడా చేసాం. Distance is equal to S1 S2 upon S1 plus S2 into time taken. Very good. S1 60, S2 80 whole divided by 140 into 8 hours 45 minutes. 8 3 by 4, 35 by 4 hours, right? 0 0 getting cancelled. 7 2 times, 7 5 times, 2 4 times, 8 6 5 times, 30. 300 kilometers is my final answer for this question. Very good. Next. R, S, V together can complete a piece of work, and the efficiency of R in the ratio, right? R and S together started the work. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ మాట్లాడుకుందాం. టోటల్ వర్క్ ఈజ్ 21 into 14 2 by 7, which is 100 by 7. Total work is 300 units. R and S అంటే ఫస్ట్ 2 ratios 16 units. After X days R and S left and V alone 12 days. Okay, 16x plus 5 into 12. This value is 300. Find the value of X. 16x is 12 5 times 60, 240. Right, X is equal to 15. 16 into 15, 240. 15 times 225. Fifth option is the correct answer for this question. Super. Next. A container contains milk and water in the ratio. The quantity of milk is 50 ml more than water. If 45 ml of milk and 55 ml of
water is added to the mixture, the ratio becomes, find the initial quantity of mixture. Super 50 ml more than milk and water. Milk is more than that of, okay, let the water be A kante 50 extra. 45 ml of milk and 55 ml of water. The ratio becomes 7:5. So the 2 parts is right. 10 subtract అయింది కాబట్టి 40. 1 part value 20. 5 parts value 100. A plus 55 100. A value 45. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్. రిక్వైర్డ్ ఇనీషియల్ క్వాంటిటీ ఈజ్ రైట్ 2A plus 50. 90 plus 50 which is 140. 140. Second option is the correct answer for this question. 2A ante 90 plus 50. This is my initial quantity. This is the initial quantity. Right? Very good. Very good. Next question. Okay. So ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ మోర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. రైట్? ఎస్. I hope you like the video. Okay. You like the questions, you like the content, అన్ని లైక్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్? సో ఒక చిన్న లైక్ అలాగే షేర్ కూడా చేయండి. నా ఛానల్ గురించి ఎక్కువ మందికి తెలిస్తే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. రైట్? ఇప్పుడు 40 క్వశ్చన్స్ చేస్తున్నాం 1 అవర్లో. సేమ్ 100 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ చేయడానికి కూడా నేనైతే రెడీగా ఉన్నానండి. ఓకే. మీరు ఎంత ఎక్కువ వాచ్ చేస్తే నేను అంత ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేస్తా. ఓకే. మీరు వాచ్ చేసిన దాన్ని బట్టి నా కంటెంట్ అయితే ఉంటుంది. డన్? రైట్. థ్యాంక్ యూ.